టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ నుంచి బొమ్మను విసిరేసి అంచనా వేశారు పోలీసులు. తాడిపత్రి నియోజకవర్గం కోమలి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియను పూర్తి చేశారు. సతీష్ కుమార్ది హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ నుంచి బొమ్మను విసిరేసి అంచనా వేశారు పోలీసులు. తాడిపత్రి నియోజకవర్గం కోమలి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియను పూర్తి చేశారు. సతీష్ కుమార్ది హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి గుంతకల్లు పోలీస్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి సతీష్ కుమార్ మరణానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి తాడిపత్రి నియోజకవర్గంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కార్యక్రమం జరిగింది. చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలులో 2 ప్రత్యేకంగా తయారు చేసిన బొమ్మల్ని పోలీసులు తీసుకొచ్చారు. ఒక్కసారిగా ఎక్కడైతే స్పాట్కి తీసుకొచ్చారో స్పాట్కి ట్రైన్ రాగానే అక్కడ నేరుగా 2 బొమ్మల్ని కిందికి విసిరేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే విసిరేయగానే అక్కడున్న బొమ్మకు సంబంధించిన కాళ్ళు కానీ చేతులు కానీ తల కానీ ఒకసారిగా విచ్ఛిన్నమైన పరిస్థితి, ఆ దృశ్యాలు కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుంతకల్ నుంచి తిరుపతికి బయలుదేరిన సతీష్ కుమార్ కోమలి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనది హత్య లేకపోతే ఆత్మహత్య అనే దానిపైన విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపున సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఈ కేసుకు సంబంధించి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపున వైద్యులతోనూ వివరాలు తీసుకున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణులతో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న తర్వాత స్పాట్ని, ఎక్కడైతే కోమలిలో డెడ్ బాడీ లభ్యమైన స్పాట్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్కి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే రాయలసీమ ఎక్స్ప్రెస్లో బయలుదేరారో అక్కడి నుంచి స్పాట్కి, అంటే కోమలి వద్ద ఉన్న స్పాట్ దాకా ట్రైన్ ఏ స్పీడ్లో వచ్చింది, అదేవిధంగా ట్రైన్ ఏ పొజిషన్లో ఉంది, డెడ్ బాడీ ఏ పొజిషన్లో ఉందో ముందుగానే లభించిన వివరాల ఆధారంగా చేసుకొని 2 ప్రత్యేక బొమ్మల్ని, అంటే సతీష్ కుమార్ S1 బోగీలో ప్రయాణించారు. దాంతోపాటు మరో బోగీలో కూడా ప్రత్యేకమైన బొమ్మల్ని కిందికి విసిరేసి పోలీసులు అంచనా వేయడం జరిగింది. సో దీన్ని బట్టి కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సతీష్ కుమార్ అనుమానాస్పద మృతికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్న పోలీసులకు సంబంధించి ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం ద్వారా మృతదేహానికి సంబంధించి ఎంత దూరంలో పడుతుంది, అదేవిధంగా ఎట్లాంటి గాయాలు అవుతారు, దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, శివారెడ్డి, ఈ కేసు అంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎల్లో మీడియా కావచ్చు, నిన్న పోస్ట్ మార్టం జరగకనే, అదేవిధంగా సిటీ స్కాన్ జరగకముందే పూర్తి స్థాయిలో ఇది హత్యనంటూ దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే బాడీ ఇంకా జీజీహెచ్కి రాకముందే సోషల్ మీడియాలో కానీ, లేకపోతే టీడీపీకి సంబంధించిన వెబ్సైట్స్లో కానీ, అలాగే కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్లో కానీ పూర్తి స్థాయిలో సతీష్ కుమార్కి సంబంధించిన మరణం పైన అనేక రకాలమైన ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ జడ్జి చేతైనా విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐ చేతైనా విచారణ జరిపండి. ఖచ్చితంగా సతీష్ కుమార్ మరణానికి సంబంధించి తమకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సిట్టు పదే విచారణ పేరుతో సతీష్ కుమార్ని వేధిస్తోంది. సస్పెండ్ చేస్తామనో, లేకపోతే మీ పైన కేసులు నమోదు చేస్తామనో, ఇట్లాంటి బెదిరింపుల కారణంగానే సతీష్ కుమార్
చనిపోయి ఉండవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే అభిప్రాయపడుతూ ఉన్నా మొత్తం నిజాలు నీకు తెలిసేందుకు ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, శివారెడ్డి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన నేపథ్యంలో సతీష్ కుమార్ది హత్య లేక ఆత్మహత్య అనే విషయంలో పోలీసులు ప్రాథమికంగా ఎలాంటి అంచనాకు వచ్చారు? శివారెడ్డి, ఏమైనా డీటెయిల్స్ తెలియజేయడం జరిగిందా? ఖచ్చితంగా, ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ వల్ల బాడీ అంటే ట్రైన్ నుంచి ఒకవేళ కింద పడిన వ్యక్తికి సంబంధించి ఆ మృతదేహం కానీ ఆ వ్యక్తి కానీ ఎంత దూరంలో పడతారని దానిపైన సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ ప్రయోగం చేశారు. అయితే ఇక్కడ ఆ మట్టి బొమ్మల్ని అదేవిధంగా కొంత పగిలిపోయే బొమ్మల్ని ఏర్పాటు చేయడంతో 2 బొమ్మలు కిందికి జారగానే దాదాపుగా ట్రైన్కి అంటే పట్టానికి 2-3 అడుగుల దూరంలోనే పడిపోయి అక్కడ విచ్ఛిన్నం కావడం జరిగింది. వెంటనే తల అదేవిధంగా కాళ్ళు చేతులు వెంటనే విరిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకి ఒక క్లారిటీ వచ్చిందా లేదా అని దానిపైన పూర్తి స్థాయిలో ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే సతీష్ కుమార్ మృతదేహం రైలు పట్టాలకు సంబంధించి దాదాపుగా 20-30 అడుగుల దూరంలో పడి ఉంది. అయితే ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ వల్ల అట్లాంటి ఎవిడెన్స్ కానీ ఆ వివరాలు కానీ వచ్చాయా లేదా అని దానిపైన పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కవిత, రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.